అందరికీ నమస్కారం ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా ఆ బొజ్జగనపడినైతే కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్స్ షేర్ చేస్తూ భార్యాభర్తల మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయి కదా, ఈ మధ్యన న్యూస్లో బాగా వస్తున్నాయి. చంపడం, చావటం, పిల్లల్ని చంపటం, అలా అనాథలుగా మార్చటం. ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. దీని గురించి నేను కొద్దిగా అవగాహన చేసుకున్నాను, అది మీతో షేర్ చేసుకుంటా. ఇది సండే, ఆగస్టు 17th. ఉదయం అయితే టీ అండ్ గారెలతో అయితే బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసాము. ఇంకా ఈరోజు బిర్యానీ చేయబోతున్నాను. పాలు వస్తే టీ పెట్టేస్తూ గారెలు చేసా. గారెలు రెడీ, టీ కాంబినేషన్ గారెలు. మొదట అయితే ఆడవాళ్ళ గురించి మాట్లాడతానండి. మన ఆడవాళ్ళని భూదేవితో పోల్చారు. మరి అంత ఓపిక ఉండకపోతే ఎలా మనకు? మగవాళ్ళకి బయట టెన్షన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు ఒక చిన్న మాట అన్నది నా భర్తే కదా, నన్నే కదా, ఎవరిని అంటాడు? ఒక మాట అన్నా పడాలి, తప్పు లేదు. ఇంకా తన టెన్షన్ తగ్గాక అడగాలి, ఇలా అన్నావు కదా అని. నేను ఇంటి పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, నాకు ఇంత మాట అన్న అవసరమా అని ఫీల్ అవుతే, నేను బయట పని చేస్తున్నా, ఇంట్లో నెట్టుకొస్తున్నా, తను కూడా ఫీల్ అవుతారు కదా. మన ఆడవాళ్ళకి ఓపిక ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎంత గొడవ జరిగినా కూడా విడిపోయేంత మాత్రం జరగొద్దు. పిల్లలు లేకపోతే సరాసరి, పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని మనము ఎటు కానోని చేసినట్లయితది. ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మా వారికి నాకు కూడా చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. నేను ఒక 2 days 1.5 days అయితే మాట్లాడుకోను. నాదే తప్పు అనుకోవద్దు. ఎవరు తప్ప మనమే సారీ చెప్పి తను కూడా నా తప్పైన తన సారీ చెప్పింది కాబట్టి తను ఇంకా మీకు ఇంప్రెస్ అవుతారు. మొదటగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, భర్తని గౌరవించాలి, భార్యని భర్త గౌరవించాలి. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు కదా, అది మరి ఊరికనే అనలేదు. అలా ఎన్ని గొడవలు జరిగినాయో అవన్నీ చూసి అన్నారు అనుకుంటా పెద్దవాళ్ళు. చిన్న గొడవలండి, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుంది. దానికి చావులు బ్రతుకులు దాకా పోతున్నారు జనాలైతే. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు, కాళ్ళు పట్టుకున్న తప్పులేదు తనవి. మా వారితో గొడవ అయితే నేను అంతే అంటాను, నేను అందులో సిగ్గుపడను. మన పిల్లల్ని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, తప్పే ముందు పట్టుకుంటే. తను ఏమన్నా పెద్దవారు అవుతారా, మనం చిన్నవారం అవుతామా? ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దండి, దండం పెడతా మీకు అని చెప్పేసి అన్నది. తను ఎందుకు అలా అన్నదో అది తన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పిందిలేండి. అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా రెండింట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. ఎంత పెద్ద గొడవ అయినా కూడా ఆడవారైనా మగవారైనా తెగేదాకా లాగో. ఇంకా ఆడవాళ్ళైతే ఇక మీ వల్ల కాదు, మీ భర్తను మీరు భరించలేకపోతున్నారు, మీకు పెద్దవారు ఉంటారు కదా, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ చేసిన వారైనా, నీ ప్రాబ్లం ఏంటి, తనని ఎలా ఇబ్బంది పెడుతున్నారు చెప్పేసేయండి. ఫస్ట్ భర్తకు నచ్చ చెప్పుకోవాలి. అది తీరని సమయంలో ఇక మన పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి. అంతేకాని ఒకరిని చంపడం ఎవరిచ్చారా ఆ హక్కు? చంపి నువ్వేమైనా దేవుడు అయ్యావా? చంపడం అంటే అంత సరదాగా ఉందా ఏంటి వీళ్ళకి? మీరు ఇంకొంతమందికి నేర్పుతున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని స్టార్టింగ్లోనే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. వాటికి భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి. అసలు దారుణం అబ్బా. యూట్యూబ్ చూసినా, న్యూస్ చూసినా ఏదో ఒక క్రైమ్ రోజుకొకటి. చంపటం, చావటం, చస్తారని బెదిరించడం, ఇదే నా జీవితంగా. ఈ క్షణికావేశం, కోపం తగ్గాలి ఇవి. అసలు నాకు తెలిసి భార్యాభర్తల మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండొద్దు. ఇలా అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళే ఇలా ఎక్కువగా చేస్తున్నారు. నీ భార్య నిన్ను నమ్ముకొని వచ్చింది, అమ్మని, నాన్నని, వాళ్ళ సోదరులందరిని వదిలేసుకొని వచ్చింది, నువ్వు ఎంత మంచి చూసుకోవాలి. తప్పు ఒకళ్ళదే ఉండదబ్బా, ఇద్దరి వైపు ఉంటది. అసలు ఎక్కడ ప్రాబ్లం మొదలైంది, అక్కడ ఎలా సాల్వ్ చేయాలని ముందే ఆలోచించుకోవాలి. ఒక పెద్ద ఆవిడ, తనకు కూడా పిల్లలు ఉన్నారంట, దండం పెడతా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పేసి అంటుంది. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం పెద్దలు నొప్పి చేసుకుంటే పర్లేదులే గాని, ఎవరికి చెప్పకుండా గుడిలో చేసుకుంటారు, ఆర్య సమాజంలో చేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు మంచిగానే ఉంటారు. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, చంపేస్తున్నారు, చంపబడ్డారు. తను 5th month ప్రెగ్నెన్సీ అంట, ముక్కలుగా చేసి బ్యాగులో వేసుకొని వెళ్తున్నాడు, మూసి నదిలో పడేశాడంట. ఆడపిల్ల అంటే కుక్క పిల్లన, కోడి పిల్లన అట్లా కోసి చంపడానికి. తన కడుపులో ఒక పాప ఉంది కదా, బాబునో పాపనో ఉంటారు కదా, వాళ్ళ మీద జాలి వేయలేదా మీకు? అసలు మరీ దారుణంగా తయారైన మనుషులైతే. మనకు సంబంధమే లేదు, చూస్తాము, కన్నీళ్ళు పెట్టుకుంటాము, జాలి చూపిస్తాము, మనం ఏం చేయలేము. అందుకేనబ్బా ఇలాంటిది ఒకటి మోటివేషన్ వీడియో చేద్దాం అనుకుని అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నదాన్ని, కాకపోతే పెద్ద మనుషుల సమక్షంలో చేసుకున్నాం మేము. మా వారంటే నాకు చాలా ఇష్టము. తను ఏమన్నా నేను పట్టించుకోను. తన టెన్షన్ తగ్గాక, తన కోపం తగ్గాక నేను అడుగుతానమాట తనని. తను కూడా రియలైజ్ అవుతారు. గొడవలు అవుతూనే ఉంటాయి, కానీ భార్యాభర్తలు అంటూ ఎవరు ఉండరు.
ఇంకొక ఆమెమో ఒక న్యూస్ గురించి ఆమెని అడిగితే, ఇప్పుడు చాలా మంది అమ్మని నాన్నని వృద్ధాశ్రమంలో వేస్తున్నారు కదా, అలా ఎందుకు జరుగుతున్నాయి, పేరెంట్స్ ఎందుకు చూసుకోలేకపోతున్నారంటే, ప్రతి ఒక్కరు 4 పిల్లల్ని కనాలంట. ఇద్దరిని కానీ పెంచి పోషించడానికి వాళ్ళ చదువులు అవి చెప్పించడానికే చాలా కష్టపడుతుంటే నలుగురిని కానీ పెంచాలంట వాళ్ళని. ఓకే, తన అభిప్రాయం తను చెప్పిందిలేండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు వస్తాయంట. ఒక ఇద్దరేమో తల్లిని చూసుకుంటారంట, ఒక ఇద్దరు తండ్రిని చూసుకుంటారంట అని కొంచెం మంచిగానే పాజిటివ్గా చెప్పింది. కానీ దాని కింద చాలా మంది కామెంట్స్ చేశారు నెగిటివ్గా. ఓకే, నాకు కూడా నిజమే అనిపించింది. మళ్ళీ ఒకనొక సమయంలో ఇప్పుడున్న అంటే పరిస్థితిని బట్టి ఇద్దరిని చూసుకోవడమే ఎక్కువ, నలుగురిని ఎలా చూసుకోగలుగుతాం. ఇంకా నా వీడియో విషయానికి వస్తే మాత్రం నేను బిర్యానీ చేయబోతున్నానని చెప్పాను కదా, ఇక్కడ గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి. ఇక అదైతే బిర్యానీ అయితే నేను గ్యాస్ మీద పెట్టేశాను. ఇంతకుముందు అమ్మ వచ్చినప్పుడు చేశాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. దీని క్రింది వీడియో ఒకసారి చూసేయండి. దానికి వ్యూస్ ఉన్నాయి కానీ లైక్స్ మాత్రం ఎవరు చేయలేదు. ఇక్కడ ముత్తెల్లమ్మకి బోనాలే చేస్తున్నారు అనుకుంటే, ఈరోజు సండే కాబట్టి కొంతమంది జనం అయితే కనిపిస్తున్నారు. ఇంకా భార్యాభర్తల విషయానికి వస్తే మాత్రం కొద్దిసేపు అయినా కమ్యూనికేషన్ అయితే ఉండాలి ఇద్దరి మధ్యలో. భార్య అయితే భర్తను అడగాలి ఈ రోజు మొత్తం మీకు ఎలా ఉంది అని, భర్త అయితే భార్యను అడగాలి ఈ రోజు మొత్తం ఇంట్లో ఎలా ఉన్నావు అది అని. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా, కాలేజ్కి వెళ్ళే పిల్లలున్నా వాళ్ళని కూడా అడుగుతూ ఉండాలి, స్కూల్లో ఏమైంది, కాలేజ్లో ఏమైంది అని. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టీచర్స్ ఏమైనా అన్నారా, స్టూడెంట్స్ ఏమైనా అన్నారా అని వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి. చిన్న పిల్లలబ్బా చనిపోతున్నారు, చంపేస్తున్నారు, భార్యాభర్త చనిపోతున్నారు, చంపేస్తున్నారు. ఇదే జీవితం అంటే ఎలా చెప్పండి? అయ్యో, కోడిని కోసినట్టు కోయడము, మేకను కోసినట్టు కోయటము, మనుషుల జంతువుల వాళ్ళ అసలు అలాంటి ఆలోచన ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఒక విధంగా ఇలాంటి చూసినప్పుడు కొంచెం నేను స్ట్రాంగ్ అవుతాను, అంటే నాకు నేను మోటివేట్ చేసుకుంటున్నాను. మొదట భయమేస్తుంది, ఆలోచిస్తాను. మనము ఎవరినైతే నా అనుకుంటామో వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా వాళ్ళు నిదానంగా ఉన్నప్పుడు అడిగితేనే బెటర్. వాళ్ళు కోపం ఉండి మనకు కోపం పడితే ఇంకా గొడవ చిలికి గాలివానట్లు అయిపోద్ది అనమాట. మీరు శత్రువులు కాదు కదా భార్యాభర్తలు అంటే. పెళ్లిలో ప్రమాణం చేపిస్తారు, ఆ ప్రమాణాన్ని బట్టి అయినా మనకు ఉన్న లైఫ్ పార్ట్నర్ మాత్రం తను ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా హ్యాపీగా చూసుకోవాలి. సరే, జీవితం అన్నాక ఎన్నో కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి, వాటికి ఎదురెళ్ళి వాటిని పోరాడాలే కానీ వచ్చిన చిన్న సమస్యను కూడా మనం పెద్దగా భూతద్దులు పెట్టి చూస్తే పెద్దగానే కనిపిస్తుంది. చెప్పడానికి ఏమైంది, చెప్తూనే ఉంటారు ఎన్నైనా నీతులు అనుకుంటారు, కానీ మనము ఒకసారి ఆలోచించాలి. తప్పు 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 అని వేలెట్టి చూపెట్టకూడదు. ఎందుకు తప్పు చేసావు అని వేలెట్టి చూపెడితే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది అనమాట. నిదానంగా చెప్పి చూడాలి. అక్కడ చికెన్ కర్రీ అయితే సగం అయిపోవచ్చింది, ఇప్పుడు రైస్ అయితే వండేస్తున్నా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అబ్బా. చాలా ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నా, నోట్సే రాసుకున్నాను నేను దీని గురించి. దాపు ఒక 1 month నుంచి చాలా వీడియోస్లో న్యూస్లో చూస్తూనే ఉన్నాను. అసలు చాలా బాధాకరం. అసలు దేశం అంతటా ఇదే నడుస్తుంది ఇప్పుడు. భార్యతో భార్యతో కలిసి ఉండకపోతే విడిపోవచ్చు, అంతేగాని పిల్లల్ని చంపడం, మనం చావటం ఇదంతా ఎందుకండి? పెద్దలను దగ్గర కూర్చోబెట్టి మనం తప్పేంది, భర్త తప్పేంది చెప్పించుకొని ఎవరు తప్పు వాళ్ళు విడిపోయి హ్యాపీగా ఎవరికి వాళ్ళు ఉండొచ్చు కదా. ఇవన్నీ చంపుకోవడం ఎందుకు? పిల్లల్ని అనాథం చేయడం తప్ప రెండోది అయితే ఏమీ లేదు నాకు తెలిసి. ఇంకా విడిపోయాక నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. అలాంటివి చూసి నిద్రపోతే అవే గుర్తొస్తున్నాయి. అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ ఏం చేయలేం కదా. అన్యం పుణ్యం మెరుగని పిల్లలు ఉన్నారు కొంతమంది. ఇప్పుడే వాళ్ళకి మాట నేర్చుకోవడం, వాళ్ళని కూడా చంపేస్తున్నారు. భార్యాభర్తల గొడవల మధ్యలో వాళ్ళని లాగేస్తున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనలో మనం తింటూ ఉంటూ ఉన్నంతలో తినాలి, తాగాలి. ఇంటికి వస్తే మన పిల్లలు, మన భార్య అదే అనుకోవాలి. లోకం అంటే ఇక అదే అనుకోవాలి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, దాన్ని దూరం చేసుకుంటే మనం రేపు ఎవరు లెక్క చేయరు, చుట్టాల్లో రానియరు. నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు కోల్పోతే నువ్వు లైఫే కోల్పోయినట్టు. అది నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో. మనం అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి అబ్బా. ఈ చిన్న విషయాన్ని గొడవ పెట్టుకొని విడిపోయే చాలా మంది వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. పిల్లలు లేకపోతే ఏమో కానీ విడిపోతే, పిల్లలు ఉన్నాక కూడా విడిపోయామనుకోండి, ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. భార్యాభర్త ఇద్దరికి పిల్లల మీద ఆ బాధ్యత అయితే ఉంటుంది. వాళ్ళకి మంచి భవిష్యత్తు, వాళ్ళకి మంచి జీవితం ఇచ్చే వరకు మనకు రెస్పాన్సిబిలిటీ మనదే. అది ఈ రోజు నువ్వు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ లైఫ్ వాళ్ళ లైఫ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి కాకముందు ఎలా ఉన్నా, పెళ్ళైనాక మాత్రం ఇక మనకు ఫ్యామిలీ అవుతుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కొంచెం ఆలోచించాలి మెచ్యూర్డ్గా. నీ కోపమే నీ శత్రువు. నువ్వు ఎంతసేపు కోపడతావో అంతసేపు నీ శత్రువు నీతోనే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఒక దేవుని తలుచుకొని ఒక 10 seconds లెక్క పెట్టండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, లేదా ఇష్టమైన సాంగ్ వినండి, డైలాగ్ వినండి, సినిమా చూడండి. చాలా మంది పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రవచనాలు విన్నా చాలు
చికెన్‌లో గ్రేవీ ఎక్కువైంది. దానికి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోతున్నది. అట్‌లీస్ట్ ఈ వీడియోని వైరల్ చేయండబ్బా! నాకైతే చాలా ప్రిపేర్డ్‌గా మాట్లాడుతున్నా. నాకెందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు దీని గురించి మాట్లాడాలని అనిపించింది. అంటే అవసరం అనిపించింది. నేను మోటివేట్ అయినట్టు ఉంటుంది. నాలాగా చేసుకున్న వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు కదా అని. నాకు ఈ వీడియో మాట్లాడుతుంటే కొంచెం ఎమోషన్ కూడా అయ్యాను. అప్పుడప్పుడు అందుకే ఆపుతున్నాను నేను. ఇక్కడ ఇంతకుముందు సిమెంట్ గడప ఉండే. ఆగస్టు 5థ్ దాన్ని కూలగొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కడతారనమాట ఇక్కడ. ఇంకా నేను బిర్యానీ చేస్తూనే బట్టలు ఉతికేసాను. సో, అందులో నీళ్ళు లాగాయి. దాన్ని ఊడ్చాలి. లోపలికి నీళ్ళు వెళ్తున్నాయని చెప్తున్నాను. పాకురు పట్టేసింది మొత్తం. మేము లైఫ్‌లో హస్బెండ్ గాని, భార్యని గాని అంటే వైఫ్‌ని గాని మెయింటైన్ చేయలేము. వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి అనుకుంటే అసలు పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు. ఏదో మనకొక జీవిత భాగస్వామి కావాలని చేసుకొని మళ్ళీ తనని ఇబ్బంది పెట్టి, పుట్టబోయే పిల్లల్ని ఇబ్బంది పెట్టి, పుట్టాక పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి. బ్యాచిలర్‌గా ఉండొచ్చు. అటు ఒకరి లైఫ్ అయితే సేవ్ చేసిన వాళ్ళే అవుతారు. కానీ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే బయట ప్రపంచం ఏమనుకుంటారు అదొక భయం మళ్ళీ. చేసుకున్నాక గొడవలు, పిల్లలు మధ్యలో నలిగిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పినా వినరు కొంతమంది. ఇంకా నేను ఇంటి పని, వంట పని చేసుకుంటే మా వాడేమో ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా ఇంటి నిండా బారేశాడు. నాకు ఇలా ఉంటదనమాట. ఎంత సర్దుకున్నా కూడా నీట్‌గా ఉండదు. మళ్ళీ డబల్ పని చేసుకోవాల్సి వస్తది. ఈ డబల్ పని మధ్యలో వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పెట్టడం అంటే చాలా కష్టము. అయినా ఇష్టంగా చేస్తున్నా నేను. ఇలాగే ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే కామెంట్ ఎవ్వరు చేయట్లేదు. ప్లీజ్ అబ్బా! అలాగే షార్ట్ వీడియో చూసేవాళ్ళు కూడా చూసేయండి. లాంగ్ వీడియో చూడాలనుకుంటే నాది 3 డేస్‌కి ఒకసారి వీడియో వస్తూనే ఉంటుంది. నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్తా వినండి. ఇక్కడ నేను పిల్లలకి పెట్టేసాను. నేను తినేసాను. పిల్లలిద్దరు పడుకున్నారు. నాకు లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టము. చికెన్‌లో ఎన్ని ముక్కలు తిన్నా రాని మజా నాకు లెగ్ పీస్ తింటే వస్తది. నాకు చాలా చాలా ఇష్టం. అంత ప్రాణం అనమాట. ఒక విషయం చెప్తానన్నా కదా! అదేంటంటే భార్యకు భర్త శాశ్వతము. భర్తకు భార్య శాశ్వతం. మధ్యలో ఎవరొచ్చినా వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. నీతో ఉండరు. నీతో ఉన్నా కూడా వాళ్ళ మైండ్ వేరే ఉంటది. నీతో ఉండేదల్లా నీ భార్య మాత్రమే, నీ భర్త మాత్రమే. తాటి చెట్టు చూడడానికి ఎలా ఉంటుంది? కొంచెం పొడవుగా ఉంటుంది కదా! అది మాత్రం దానికి నీడ ఎక్కువగా ఉండదు. ఇక్కడ నాకు అప్పుడే కొరియర్ వచ్చింది మీషో నుండి ఆ రోజే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. నేను మగవాళ్ళ గురించి ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు ఎట్లాగా విడిచేస్తారో బయట టెన్షన్స్ కూడా అలాగే విడిచేయాలి. మీ భార్యని మీ ప్రేమగా ఒక మాట తిన్నావా అని. ఒక మల్లెపూల దండ. అదే 2 మల్లెపూలు. అది కూడా రోజు కాదు. మీకెప్పుడు వీలైతే అప్పుడు, మీకెప్పుడు తేవాలనిపిస్తే అప్పుడు తెచ్చి ఇవ్వండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి. అదే భార్య అనుకోండి, భర్తకి ఇష్టమైన వంట చేసి పెట్టండి చాలు. తనే కరిగిపోతాడు ఎంత కోపం ఉన్నా కూడా. అందరూ చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ఈ పని. అందువల్ల కొంచెం ఆలోచించండి అబ్బా! ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న ఎవరికైనా చెప్పండి. మోటివేట్ చేయండి వాళ్ళని. మనం ఈ సొసైటీని మార్చలేకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చుకుందాం. మంచి చెప్తే ఎవ్వరు తీసుకోరు. చెడుకే అట్రాక్ట్ అవుతున్నారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కూడా నిజమే. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత దేవుడి దయ. నాకు ఇలా పెద్ద గిన్నెలో ఇలా వంట ఉంటే ఇష్టం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు ఇట్లా డిష్ అవుట్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ నాకు ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి నేను మాట్లాడిన టాపిక్ గురించి మీరు ఏమనుకుంటారు? మంచిగా మాట్లాడానా? వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఆల్. థ్యాంక్స్ ఫర్